గైస్ మేము ఈరోజు మనోజ్ క్రేజీ బ్రదర్స్. ఇప్పుడు మీకు ఇక్కడ కృష్ణ బ్యారేజ్ కనిపిస్తుందా? మేము ఇదే అండి, ఇదంతా కృష్ణ బ్యారేజ్. ఇక్కడ కనకదుర్గమ్మ గుడి కూడా కనిపిస్తుందా? తర్వాత ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తాం. సరే పదండి, ఇక్కడికి వెళ్ళి ఒకసారి కృష్ణదేవరాయల విగ్రహం కూడా చూసేద్దాం. మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య కారకం ఏంటంటే, ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ వచ్చినందుకు ఇక్కడికి వచ్చాము. కానీ ఆ రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఇక్కడ కృష్ణ బ్యారేజ్ ఉందని మీకు ఇది కూడా చూపిద్దామని ఇటు వచ్చాం. ఇదిగోండి, ఇక్కడ కృష్ణ బ్యారేజ్ కనిపిస్తుందా? అదిగోండి, అదే కృష్ణ బ్యారేజ్. మళ్ళీ అదిగోండి నా వెనకాల కనకదుర్గమ్మ గుడి కూడా ఉంది. ఇదిగో ఇదే కృష్ణదేవరాయల విగ్రహం, చాలా బాగుంది కదా. దీని వెనకాల కృష్ణనది కూడా ఉంది. ఓకేనా? ఎదుగోండి, ఇప్పుడు చూపిస్తాను కృష్ణ బ్యారేజ్. అక్కడ అదేంటి కనకదుర్గమ్మ గుడి. అగోండి, అదే కనకదుర్గమ్మ గుడి. బాగుంది కదా, నీట్గా కనిపిస్తుంది. లైటింగ్స్ అన్నీ పెట్టుండేసరికి. ఇదిగోండి, ఇక్కడ రైలు కదులుతుంది, కనిపిస్తుందా మీకు? అది మొబైల్ కాబట్టి ఆ పైన లైట్లకి ఆ రైలు సరిగ్గా కనిపించలేదు, ఏమనుకోకండి. అదిగోండి, ఇప్పుడే కదిలిపోతుంది లైను. ఇప్పుడే రైలు కదులుతుంది, మీకు వీడియో తీస్తున్నాం. అదిగోండి, మీకు కొంచెం బ్లర్ కనిపించవచ్చు కానీ కదులుతుంది. ఆగండి, సరిగ్గా కనిపించేటట్టు పెడతాం ఒక వ్యూ. ఇక్కడ కూడా అంత బాగా కనిపించలా. ఇప్పుడు చూపిస్తాను, కాస్త ఆగండి. అదిగోండి, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అదిగోండి, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం బాగానే కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది కదా. ఈ రైలును ఆ కృష్ణ బ్యారేజును ఇంకా కనకదుర్గమ్మ గుడి చూపించడానికి ఇటు వచ్చాం. మెయిన్ రీజన్ అదే, ఇటు పక్కకు రావడానికి. ఆ రోడ్డు క్రాస్ చేసి ఇటు వచ్చినందుకు మెయిన్ రీజన్ మీకు కనకదుర్గమ్మ గుడి, కృష్ణ బ్యారేజు, ట్రైనును చూపించడానికే ఇటు వచ్చాము. సరే పదండి, రోడ్ దాటేసట వెళ్దాం. బాయ్. సరే, ఇప్పుడే రోడ్ దాటి వచ్చాము ఇటు. ఇదే రాజీవ్ గాంధీ పార్క్. ఈ బయట రాజీవ్ గాంధీ పార్క్. ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి వెళ్దాం, పదండి. సరే, ఇదిగోండి, ఇక్కడే మనకి రేట్లు అన్నీ ఇచ్చారు. చిన్నపిల్లలకేమో 10 రూపీసు, పెద్దలకి 20, 6 నుండి పైన ఉన్న సంవత్సరాల వాళ్ళందరికీ 20, పిల్లలకు అంటే 3 నుండి 6 సంవత్సరాల వరకు. బైక్ పార్కింగ్కి 20, కార్ పార్కింగ్కి 50. ఇదే కెమెరాకి అయితే కెమెరా తీసుకురావడానికి 1000 రూపాయలు. పార్క్ టైమింగ్స్ అయితే పొద్దున్న 9 AM to 9 PM వరకు. సరే, ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాం. మేము టికెట్ తీసుకుంటున్నాం. ఇదిగోండి, ఇదే టికెట్. 5 అడల్ట్స్. అక్కడ టికెట్ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసి కట్ చించేస్తారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడే ఈ టికెట్ చింపేసి ఇచ్చారు, మేము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. సరే, చూద్దాం లోపల ఎలా ఉండిద్దో చూసేద్దాం, పదండి. అదిగోండి, అక్కడే ఇదే బోర్డు మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉంటాయి, చూద్దాం పదండి. అదిగోండి, అక్కడ ఉన్న బోర్డు మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఏమున్నాయో, అక్కడికి వెళ్తే ఏముంటాయో, అక్కడ ఉన్న బోర్డ్స్ ద్వారా ఎటు వెళ్తే ఏమొస్తాయో అని చూపిస్తుంది. సరే, వెళ్దాం పదండి. మనం ఇటు వెళ్తుంటే ఇక్కడ ఒక బొమ్మ ఉంది, అక్కడ చూసారా, డైనోసార్ బొమ్మ. దాని చుట్టూరా స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అంట. ఆడ మనం స్కేటింగ్ నేర్చుకునేటట్టయితే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంట. కానీ దీనికి కూడా డబ్బులు కట్టాలో లేదో మనకు తెలీదు. అంటే మనకు కావాలంటే అక్కడ అడగాలి, ఇక్కడ స్కేటింగ్ చేయవచ్చో లేదో. అప్పుడు వాళ్ళు అలౌ చేస్తే అప్పుడు వెళ్ళి స్కేటింగ్ చేసుకోవచ్చు. సరే పదండి, వెళ్దాం. ఇగోండి, మా తమ్ముడు అయితే ఇక్కడ ఇది అయితే ఓపెన్లో ఉందని లోపలికి వెళ్ళిపోదాం అని అంటున్నాడు. ఓపెన్లోనే ఉందంట, అందుకని వెళ్ళిపోతాడంట లోపలికి. చూసారా, ఓపెన్లోనే ఉంది, వెళ్ళొచ్చు కూడా. అక్కడ కొండ ఉంది, కొండలోకి వెళ్ళి ఏముందో చూసేద్దాం పదండి. ఇదిగోండి, ఇది ఒక కొండ ఇరిగిపోయిన కొండ ఇది. ఇదిగోండి, ఖాళీగానే ఉంది, ఏమీ లేదు.
కానీ ఇది ఒక గుహలాగా వచ్చింది అంతే, చిన్న గుహలాగా. ఇక్కడ రాళ్ళు ఎత్తు దిగుడు ఉండేసరికి వీడియోస్ దగ్గర అట్లా బ్లర్గా వస్తుంది కొంచెం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే పదండి, కొంచెం నీట్గా ఉన్న లైట్ మీదకి వెళ్దాం. ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి. సరేలే, ఇక్కడ చూడండి పక్కనే డ్రింకింగ్ వాటర్ కూడా నీళ్ళు ప్రొవైడ్ చేసి ఉంచారు. సరే లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయి. అంటే ట్రైన్ కూడా ఉంది అనుకోండి, లోపల ట్రైన్ కూడా ఉన్నట్టుంది. రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయి చూసారా, అదిగోండి రైల్వే ట్రాక్స్ కనిపించినాయా, ట్రైన్ కూడా ఉంది. సరే ఇక్కడ చూడండి ఈ వ్యక్తి చూడండి అసలు ఎంత సాడ్గా ఉన్నాడు, చాలా బాధపడిపోతున్నాడు ఏంటో. ఒకసారి వెళ్ళి ఫేస్ చూద్దాం, వెనకాల నుండి చూస్తే కనిపించిద్దాం వాడి ఫేస్. కనిపిస్తుంది, ఇదిగోండి మీకు ఫేస్ చూపిస్తా. ఇదిగోండి ఇదే వాడి ఫేస్, చాలా బాధపడిపోతున్నాడు. ఇతన్ని హ్యాపీ చేయడానికి మీరు కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చి లైక్ ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇతను హ్యాపీ అవుతాడు. ఇంకా మీరు కూడా సపోర్ట్ చేస్తే వీళ్ళకి మాకు సపోర్ట్ చేశారంటే ఇతను బాగా సంతోషపడతాడు. ప్లీజ్. సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే చిన్నపిల్లలకి అయితే బాగా ఎంటర్టైన్మెంట్గా ఉండిద్ది. హాయ్లాండ్ మీరు వెళ్ళే ఉంటారు ఒకసారైనా. అక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ అన్ని చిన్నపిల్లలకని సెపరేట్గా రెడీ చేసి ఉంచున్నారు. అన్ని చిన్నపిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. సోడా 40, జంగిల్ జంప్ 70, ఏరోప్లేన్ రైడ్ 50, డాల్ఫిన్ 50. ఇవన్నీ ఇక్కడే తీసుకోవాలి. రైడ్కి ఇంకా 50 అన్నీ ఇక్కడే తీసుకుంటారు డబ్బులు. ఇది జంగిల్ జంప్. ఈ జంగిల్ జంప్కి 70 రూపీస్ ఉండాలి తెచ్చుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ రైడ్ టైం ఏమో 10 minutes. బిలో 12 years వాళ్ళే ఇది అలో. మళ్ళీ ఇదేమో రౌండ్ తిరిగేది, దూరం ఉంది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది వచ్చేది. ఇదిగోండి ఇక్కడైతే టికెట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉన్న టికెట్స్లో ఉన్న వాళ్ళన్నిటికి టికెట్స్ తీసుకుంటారు. సరే ఇది కూడా రౌండ్ తిరిగేది, పెద్దోళ్ళు కూడా ఎక్కొచ్చు. ఇదైతే ఇది చిన్నపిల్లలకి, ఇదేమో పెద్దోళ్ళకి. కొలంబస్. ఇంకోండి జైంట్ వీల్, చిన్నపిల్లలకి జైంట్ వీల్ కూడా పెట్టారు, చిన్నపిల్లలకి కూడా జైంట్ వీల్. ఇక్కడ పైకి వెళ్ళి కింద పడతాం, అది కూడా ఉంది. స్లోగా పైకి వెళ్ళి ఫాస్ట్ కింద పడతాం, అది కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ మీకు ఒక్కొక్కరిని కూడా టవర్ చూపిస్తా. ఇదేమో చిన్నపిల్లల జోను, అంటే 5 years 5 years వరకు ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. దానిపైనే ఉన్నా కూడా ఎక్కుతున్నారు కొంతమంది. మీకు కావాలంటే పిల్లలకి ఇది అయితే బాగుండిద్ది. చిన్నపిల్లలకి ఇది బాగా, చిన్నపిల్లలకి ఇది చాలామంది ఆడుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక్కొక్క పిల్ల కూడా ఉంది. ఇదిగోండి ఇది కార్ బ్యాగ్, అంటే మనం కార్లో ఎక్కాలి. ఒక్కొక్క సింగిల్ అయితే 150 రూపీస్, ఒక్కొక్క కార్లో ఒక్కొక్కరు అయితే 150, ఒక్కొక్క కార్లో అయితే 200. ఇది ఒక గేమ్. ఇది ఒక కార్ని ఒకటి గుద్దుకుంటూ ఉండాలి. దానికి ఒక పక్క తిప్పితే వెనక్కి వెళ్ళుద్ది, ఒక పక్కకి తిప్పితే ఎదరికి వెళ్ళుద్ది, ఒక పక్కకి తిప్పి అటు ఇటు తిప్పితే అటు ఇటు కదులుద్ది ఎదరికి వెళ్తా, ఇంకో పక్కకి తిప్పి అటు ఇటు అంటే వెనక్కి వెళ్తా అటు ఇటు తిరుగుద్ది. ఇదే ఇక్కడ వెళ్తా ఒకరినొకరు గుద్దుకుంటూ ఉండాలి, అంతే. ఒకరినొకరు గుద్దుకుంటూ ఉండాలి, అదే గేమ్. సరే ట్రై చేయాలి, కానీ ఇదంతా హాయ్
ఇదైతే 360 డిగ్రీస్ కెమెరా రికార్డింగ్ అంట. ఇక్కడ మనం దీని మధ్యలో నుంచుంటే అది చుట్టూ మన ఫోను అక్కడ ఇచ్చిన ఫోన్ హోల్డర్లో పెడితే అది చుట్టూగా తిరుగుతూ ఉండిద్ది. మనం ఇక్కడ ఇట్లా నుంచి అటు ఇటు గిటార్ కానీ వాయిస్తుంటూ వాళ్ళు వేరే పాటలు పెడతారు. అప్పుడు మనం ఆ పాటలతో మనకు నచ్చిన పాట అడుగుతారు. మనం ఒక పాట మనకు నచ్చిన పాట పెట్టమనొచ్చు. అప్పుడు అది పాట పెట్టగానే మనం ఇట్లా గిటార్ కానీ అక్కడ కొన్ని వస్తువులు ఇస్తారు. ఆ వస్తువులతో ఏదో ఒకటి తీసుకుని వాయిస్తా అక్కడ నుంచోవాలి, లేదా పోజులు ఇస్తా నుంచోవాలి. అదే ఇక్కడ ప్రత్యేకత. పార్క్ కూడా ఉంది. ఇదే పార్క్. చూసారు అట్టే కోతిలాగా మంచి పక్కోడా లాక్కొని సరే పక్కకి ఇదే 9X రూము, ఇంకా జాంబీ రూము ఉంది. ఇంకా అక్కడ గేమింగ్ జోన్ కూడా ఉంది. మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఇవన్నీ చూశారు కదా, ఇవే ఇక్కడ ఉన్నవి. ఇంకా ఉన్నాయి కూడా, మేము అటు వెళ్ళలేదు. ఇక్కడ టైం అయిపోతుందని ఇంకొచ్చేసాం. 9 వరకే కదా, మళ్ళీ పంపించేస్తున్నారు అందరినీ, అన్నీ ఆపేశారు. అందుకని ఇక్కడికి వచ్చేసాం. ఇంకా బాకీ ఉన్నది లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. అదొకటి చేసేస్తే చాలు. ఇంకా మేము ఉంటాం మరి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. ఇది మీ విరాజ్ అండ్ మనోజ్ క్రేజీ బ్రదర్స్. బాయ్.